ఎందుకు ఇంత ఇంకా జనం ఇంకా ఎందుకు మైండ్ మెచ్యూరిటీ అవ్వలేకపోతున్నారు నిజంగానే. సరే అణిచివేత ఇంకా ఉంది కొనసాగుతుందంటే మరి ఎక్కడెక్కడో చెదురుముదురు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మొన్న కుమ్మేరలో చూసాం ఎట్లా జరిగింది ఏంటని. సరే ఉండొచ్చు కానీ ఇంత వైలెంట్ అవసరమా అనేది అనిపించింది. ఈ ఏమంటారు? కామెంట్స్ ఎడ్యుకేటెడ్ అనేవాళ్ళు చేయకూడదు. ఎడ్యుకేటెడ్ కానీ అందులో ఆయన బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నాడు ఎమ్మెల్యే ఆయన కామెంట్ చేయకూడదు. ఎందుకంటే మనది ఒకటి ఒక కల్చర్, కాస్మోపాలిటన్ టైప్ ఆఫ్, అంటే అందరూ కలిసినటువంటి ఒక మిశ్రమం. అందులో అన్ని రకాల పూలు ఉంటాయి, అన్ని రకాల పూలు ఉంటాయి. బ్రాహ్మణ పూలు 4 తక్కువ ఉండొచ్చు, వైష్ణవ 4 ఎక్కువ ఉండొచ్చు, రేట్లు ఎక్కువ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ మాదేలు ఉంటూ ఉండొచ్చు. ఈ పూలని కలిస్తే తప్ప మీ తోట కాదు కదా, ఇది ఒక సుందరమైనటువంటి వనం. దానిలో నేను 4 పూలు కోసేస్తా లేదా వీడి తిరుగుతా అంటే నడదు, దాన్ని మర్చిపోస్తా అంటే ఇట్లా. సో ఎడ్యుకేటెడ్ అనేవాళ్ళు మాట్లాడేవాడు, ముఖ్యంగా ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నవాడు, ఎంపీ మంత్రి ఉన్నవాడు, బాధితాయుతమైన పొజిషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా మీరు మీడియాలో చూపిస్తారు. సో దే హ్యావ్ టు వెరీ వెరీ కేర్ఫుల్. మందుల సామ్యుల్ అనేవాడు నాకు పర్సనల్ గా బాగా తెలుసు. ఆయన పేదవాడు, చాలా పేదరికం వాడు. అదృష్టవశాత్తు ఆయన్ని ఎమ్మెల్యే పదవి వరించింది. ఆయన యాక్చువల్ చెప్పాలంటే మందుల సామ్యుల్ కూడా ఆయన క్రిస్టియన్ మైనారిటీ సంబంధించిన సెల్ అధ్యక్షుడు ఉన్నాడు టిఆర్ఎస్ లో. అది కూడా పెద్ద ఇష్యూ అయింది. ఎందుకంటే ఒక దళితుడికి అన్యాయం జరిగిందని చెప్పేసి ఆ నియోజకవర్గంలో ఆయనకు వచ్చే సీట్ నువ్వు తీసుకున్నావు చెప్తున్నా. ఆయన అసలు క్రిస్టియన్ మైనారిటీ వింగ్ అధ్యక్షుడు టిఆర్ఎస్ కి 2 టర్మ్స్ క్రిస్టియన్ మైనారిటీ. మరి ఎట్లా నువ్వు దళితుడికి సంబంధించిన సీట్ తీసుకుంటావు? ఇవన్నీ అన్నెసరీ కాంట్రవర్సీస్ అన్నా నేను. ఎవరు దాచేదే కాదు కదా. మందుల సామ్యుల్ అనేవాడు క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడు అనేవాడు ఉన్నాడనే విషయం ఎవరైనా చిన్న పిల్లలు కూడా చెప్తారు. బికాస్ 2 టర్మ్స్ ఉన్నాడా. సో ఆయన వచ్చి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకొని తీసుకున్నాడు. ఎస్సీ అనేది తెలుసుగా మనకు, మనం తీసుకున్నాడు.